గౌతమ్ అదానీ పైన అలాగే మరో 7 పైన అమెరికా కోర్టులో పడిన ఇండైట్మెంట్ కేసు సంగతి మీకు తెలుసు. క్రిమినల్ కేసు, సివిల్ కేసు. క్రిమినల్ కేసు ఏమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ విధించింది. తర్వాత మీకు అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు కోర్టులో వేసింది. అంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్టు పైన గౌతమ్ అదానీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి పరువు నష్టం దావా వేస్తాను హిండెన్బర్గ్ పైన అంటూ తీవ్రంగా స్పందించాడు. కానీ ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్పై కానీ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్పై కానీ గౌతమ్ అదానీ పరువు నష్టం గురించి మాట్లాడతలేడు. సో ఆ హిండెన్బర్గ్ పైన కూడా పరువు నష్టం కేసు ఏమైందో మనకు తెలియదు. సో గౌతమ్ అదానీ ఏమవుతుంది ఈ కేసు? ఎందుకంటే అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెప్పేది మా కేసుల్లో 98% కన్విక్షన్ రేట్ అని. ఇప్పుడు మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అది రివర్స్ ఉంటుంది. మన ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్గా ఉంటుంది. పర్సంటేజ్ ఎట్లున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నా వారి కన్విక్షన్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందని అమెరికాలో న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్లెస్ దే ఆర్ వెరీ ష్యూర్ ఇండాక్ట్మెంటే చేయరు అని. అంటే ఇండాక్ట్మెంట్ అంటే ఒక రకంగా మన దేశ లీగల్ పరిభాషలో చెప్పాలంటే ఛార్జ్ షీట్ స్థాయి. అయితే కొంతమంది నిపుణులు అంతకన్నా ఎక్కువ అంటున్నారు ఇండాక్ట్మెంట్. బట్ ఏదైనా ఛార్జ్ షీట్ లేదా అంతకన్నా ఎక్కువ ఆ దశకు రారు. సాధారణంగా కేసు చాలా బలంగా ఉంటేనే, అందుకే కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ టేకప్ చేసేటువంటి కేసుల్లో అని. సో అదే జరిగితే గౌతమ్ అదానీని అరెస్ట్ చేయొచ్చు. ఆ కేసులో కనుక ఆయన దోషి అని తేలితే ఆయన ఎక్స్ట్రడిషన్ భారతదేశానికి రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. అమెరికా అపీల్ మాకు అప్పచెప్పమని ఇండియాకు అమెరికాకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఎక్స్ట్రడిషన్ ట్రీటీ కూడా ఉంది. అందుకే ముందస్తుగా జాగ్రత్తగా భారత ప్రతినిధి ప్రకటించాడు. సో ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉన్నమాట నిజమే, కానీ కేసు టు కేసు మెరిట్స్ ఆధారంగా మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అంటే భారతదేశ పౌరులపైన అమెరికాలో కేసులు పెడితే అమెరికాకు కావలసిన న్యాయపరమైన సాయాన్ని భారత ప్రభుత్వం ఆయా కేసుల మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తుంది అని చెప్పేశాడు. సో అందువల్ల మెరిట్ లేదని రేపు అనొచ్చు దీనిపైన. అలాగే లీగల్గా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ప్రైవేట్ ఇండివిజువల్స్కు పైన కేసు. భారత ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారము లేదు. భారత ప్రభుత్వంతో ఏ రకమైన కన్వర్జేషన్ అమెరికా ప్రభుత్వం నడపలేదు. ఇవన్నీ భారత ప్రతినిధి చెప్పేశారు. అందువల్ల నిజంగానే కేసులో శిక్ష పడుతుందా, శిక్ష పడితే గౌతమ్ అదానీని అప్పజెప్పమని అమెరికా భారతదేశాన్ని అడుగుతుందా, భారత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అప్పజెప్పుతుందా, ఇవన్నీ క్వశ్చన్సే. కానీ ఈలోగా చర్చ ఏం జరుగుతుందంటే ఇండియాలోనైతే మంచి టాప్ లాయర్లను పెట్టుకొని కాస్త ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పెద్దగా కేసు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన ఈడీ కన్విక్షన్ రేట్లే చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి కనుక. కానీ అమెరికాలో మరి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కన్విక్షన్ రేట్ ఏమో చాలా ఎక్కువ. మరి గౌతమ్ అదానీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అక్కడే ఒక ఆశ ఏంటంటే విల్ ట్రంప్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ గౌతమ్ అదానీ. ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ హ్యాష్టాగ్ విల్ ట్రంప్ సేవ్ అదానీ, విల్ ట్రంప్ రెస్క్యూ అదానీ హ్యాష్టాగ్. ఈ హ్యాష్టాగ్ అనేది ఇప్పుడు చాలా కీలకం. ఇక ఎవరైనా కాపాడితే ట్రంపే కాపాడాలి. ట్రంప్ మరి కాపాడుతాడా? దీనికి ఈ నమ్మకము ఈ అనుమానం నమ్మకం కన్నా ఎందుకు కలుగుతుంది అంటే అదానీకి మోడీకి ఉన్న సాన్నిహిత్యం పైన ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అదానీ మోడీ సంబంధం పైన అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. మోడీకి ట్రంప్కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హౌడీ మోడీ, కెంచో నమస్తే ట్రంప్ లాంటి కార్యక్రమాలు పెట్టి మోడీ బహిరంగంగానే ట్రంప్కు అనుకూలంగా మాట్లాడారు. ఓవర్సీస్ బీజేపీ ట్రంప్కు అనుకూలంగా ప్రచారం చేశారు. మోడీ మాటల్ని ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్ కూడా వాడాడు. అందువల్ల మోడీకి ట్రంప్కు మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ, ఐడియాలజికల్ సానుకూలతల వల్ల గౌతమ్ అదానీకి మోడీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల
ఫ్రెండ్ అనేది ఫ్రెండే అవుతాడు అనేటువంటి నమ్మకం వ్యక్తమవుతుంది. ఇది ఒక పాసిబిలిటీని నిపుణులు చెప్తున్నారు. ఇక అయితే మరి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అయిన ఒక బిజినెస్ మెన్ పైన పెట్టిన కేసును ఆయన తీసేయగలడా? ఇదొక క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. దీనిపైన అమెరికాలో ఉన్న అటార్నీస్, ఇప్పుడు రవి బాత్రా అని ప్రముఖ ఇండియన్ అమెరికన్ అటార్నీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది టెక్నికల్గా ట్రెడిషనల్గా ఇది సాధ్యము అని. అంటే అమెరికన్ కొత్త ప్రెసిడెంట్ కావాలనుకుంటే కేసును నిర్వీర్యం చేయొచ్చు, కేసును డెఫర్ చేయొచ్చు, అంటే వాయిదా వేయచ్చు, లేదా కేసును విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అది సాంకేతికంగా సాధ్యము, సాంప్రదాయకంగా సాధ్యమైన ఉదాహరణలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో నేనేమి అమెరికన్ లా గురించి ఎక్స్పర్ట్ కాదు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ రవి బాత్రా, ఎన్ ఇండియన్ అమెరికన్ ప్రామినెంట్ అటార్నీ, ఇంటర్వ్యూ టు పీటీఐ నేను కోట్ చేస్తుంది. సో అందువల్ల ఇది ఒక పాసిబిలిటీ ఏంటి అంటే ట్రంప్కు టెక్నికల్గా ఈ అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక కేసును ప్రభుత్వం మారినప్పుడు ఇది అన్వర్తి, ఇది డిఫెక్టివ్, ఈ రెండు పదాలు లీగల్ పరిభాషలో కీలక, అమెరికన్ లా పరిభాషలో. ఇట్ ఈజ్ అన్వర్తి అండ్ డిఫెక్టివ్ అనుకుంటే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవచ్చు. లేదు, ఇట్ ఈజ్ ఇన్ గుడ్ ఫేత్ పెట్టిన కేసు కాదు అంటే రాజకీయ ప్రత్యర్థులపైన కావాలని ప్రభుత్వాలు కేసులు పెడితే కొత్త ప్రభుత్వాలు వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. సో అందువల్ల ఇఫ్ నాట్ ఇన్ గుడ్ ఫేత్ అని కనుక అనుకుంటే కేసులు విత్డ్రా చేసుకునే టెక్నికల్ అవకాశం ఉంటుంది. సో టెక్నికల్గా ట్రంప్ విత్డ్రా చేసుకోవచ్చు. పొలిటికల్గా మోడీ అదానీ సాన్నిహిత్యం, మోడీ ట్రంప్ సాన్నిహిత్యం వల్ల ఈ పాసిబిలిటీ ఉంది, ట్రంప్ మే రెస్క్యూ అని. తర్వాత ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది. గౌతమ్ అదానీ పైన కేసు పెట్టింది ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద, ఎఫ్సిపిఏ అనే చట్టం, అమెరికా చట్టం. ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఎందుకు వచ్చిందంటే అమెరికన్ కంపెనీలు వివిధ దేశాలలో అవినీతి పనులు చేసి వ్యాపారాలు చేస్తున్న సమయంలో అమెరికాకు కంపెనీలకు, కార్పొరేట్ అమెరికాకు చెడ్డ పేరు వస్తున్న సమయంలో ఈ చట్టం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఎన్రాన్ లాంటి కంపెనీ బహిరంగానే చెప్పింది, మేము 10% 15% చెప్పారు ఎడ్యుకేషన్ పైన ఇండియాలో ఖర్చు పెట్టామని. ఏంటిది ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాదు. ఎడ్యుకేషన్ అంటే పొలిటీషియన్లను, ప్రామినెంట్ పొలిటీషియన్లను, బ్యూరోక్రాట్లను, మీడియా ప్రతినిధుల్ని ఎడ్యుకేట్ చేయడంపై ఖర్చు పెట్టాము అని. అంటే కోట్ ఎడ్యుకేట్ అంటే ముడుపులు చెల్లించామని. సో అందువల్ల ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వచ్చింది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందనే గౌతమ్ అదానీ పైన కేసు పెట్టారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా అమెరికన్ బ్యాంకులతో, అమెరికన్ ఇన్వెస్టర్లతో సంబంధాలున్న వారు ఎవరైనా అమెరికన్ కాకపోయినా, నాన్ అమెరికన్ అయినా ఇతర దేశాలలో కూడా అవినీతికి పాల్పడితే దానిపైన కేసు పెట్టచ్చు. ఇక్కడ గౌతమ్ అదానీ తన వ్యాపారానికి అమెరికన్ బాండ్ మార్కెట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మొబిలైజ్ చేశాడు కనుక అమెరికన్ ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్లు ఇందులో ఇమిడి ఉన్నాయి కనుక కేసు పెట్టగలిగాడు అమెరికన్ కోర్టులో. అందువల్ల ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ బేసిస్ గౌతమ్ అదానీ పైన కేసు పెట్టడానికి. ట్రంప్ ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్కు వ్యతిరేకం. ఇది ఇప్పుడు అదానీకి ఉన్న ఆశకు కారణం. ట్రంప్ బహిరంగంగానే చాలాసార్లు ఇట్ ఈస్ ఎన్ హారిబుల్ లా అన్నాడు. ఇది పనికిమాలిన చట్టం, ఇది భయంకరమైన చట్టం, ఇది అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్లను దెబ్బతీసే చట్టం అన్నాడు. అంటే ట్రంప్ విధానం ఏంటంటే అవినీతి పాల్పడు, లంచాలు ఇవ్వు, ముడుపులు చెల్లించు, పనికిమాలిన పనులు ఏమైనా చేయలు, మనకు అమెరికాకు వ్యాపారంలో లాభం ఉండాలి. ఎందుకంటే ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ట్రంప్ చరిత్ర అంతా చూస్తే చాలా డార్క్ హిస్టరీ ఉంది, చాలా అబ్జెక్షనబుల్ హిస్టరీ ఉంది, బోత్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో యాజ్ ఇండివిజువల్. సో అందువల్ల ట్రంప్కు ఇలాంటివి నచ్చవు. ఎందుకంటే ఇట్లాగే ముడుపులు చెల్లిస్తారు, ఏముంది, లంచాలు ఇస్తే ఇస్తారు, వ్యాపారం పెరిగిందా లేదా అన్నది పాయింట్ అంటాడు ట్రంప్. సో అందువల్ల ట్రంప్ ఉండే ప్రో బిజినెస్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ కానీ బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు ఎక్కడి దాకా పోయాయంటే ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ను కూడా వ్యతిరేకించేదాకా వెళ్ళాయి. అందువల్ల ట్రంప్ అధికారంలోకి వచ్చాక
ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ఎత్తివేస్తాడా, డైల్యూట్ చేస్తాడా, దీనిపైన యాక్షన్ తీసుకోడా, ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఆధారంగా పెట్టిన కేసు కనుక దీన్ని పట్టించుకోడా, డెఫర్ చేస్తాడా, విత్డ్రా చేస్తాడా అనేది ఒక రకమైన అనుమానం. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే, అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడంటే ట్రంప్కు తెగ ప్రేమ. ఎందుకంటే మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే నినాదంతో వచ్చాడు, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు కనుక ఈ లవ్స్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి హూ క్రియేట్స్ జాబ్స్ ఇన్ అమెరికా. ఎందుకంటే మన ట్రంప్ ఎజెండా అది. సో ఈ ట్రంప్ విధానం తెలుసు గనక ట్రంప్ చాలా క్లియర్గా ప్రకటించాడు. నవంబర్ 6న 6th రోజు ట్రంప్ గెలవడంతోనే ట్రంప్ను తెగ పొగుడుతూ గౌతమ్ అదాని ట్వీట్ చేశాడు. అసలు మామూలుగా పొగడలేదు. స్క్రీన్ పైన మీరు చూడండి. నవంబర్ 6th నాడు గౌతమ్ అదాని చేసిన ట్వీట్ ట్రంప్ విజయాన్ని చాలా గొప్ప అంశంగా, అమెరికాలో ఒక అవతార పురుషుడు ట్రంప్ అనే రీతిలో ట్రంప్ను పొగుడుతూ ట్వీట్ చేశాడు. ఎందుకు అది చెప్తాను నేను. ఇక 13th రోజు మీకు 13th రోజు ఇంకో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లు మరి ఎందుకు చేశాడు? నార్మల్గానే చేశాడా? ప్రెసిడెంట్గా ట్రంప్ గెలిచాడు కనుక, ఒక ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ కనుక సో గ్రీట్ ఛాలెంజ్ చేశాడా? లేదంటే ఈ కేసు ఉందని గౌతమ్ అదానికి ముందే తెలుసు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అయితే మార్చి నుంచే తెలుసు గౌతమ్ అదానికి ఈ కేసు ఉంది అని. సో అందువల్ల మనకు తెలియకపోవచ్చు ఇలాంటి కేసు సంథింగ్ ఈజ్ కమింగ్ అని. బట్ గౌతమ్ అదానికి ఐడియా ఉంది. ఎందుకంటే తన కంపెనీ పైన కేసు గురించి తనకు ఐడియా లేకుండా ఉండదు. అందువల్ల ఇది రాబోతుందని గుర్తించే ట్రంప్ గెలిచిన మరుక్షణమే ట్రంప్ను పొగుడుతూ ట్వీట్ చేశాడా అనేది అనుమానం. ట్వీట్ చేయడమే కాదు, మీరు 13th ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ బాగా టేస్టియర్ ట్రంప్కు. ఈ ట్వీట్లో ఏమన్నాడంటే, అమెరికాలో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సాంప్రదాయేతర ఇంధన వనరులలో, ఫెసిలిటీస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 10 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అంటే ప్రస్తుతం ఉన్న కరెన్సీ ప్రకారం సమ్వేర్ బిట్వీన్ 84,000 crores to 85,000 crores. $10 billion అంటే 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడి అమెరికాలో పెట్టబోతున్నాను అని గౌతమ్ అదాని అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ఎలక్ట్ అయిన 1 వీక్ పెట్టిన ట్వీట్ ఇది. చూడండి, ఈ ట్వీట్ కూడా స్క్రీన్ పైన. ఇందులో 15,000 జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని కూడా చెప్పాడు. అంటే ఈ నోస్ ద మ్యూజిక్, వాట్ మేక్స్ మ్యూజిక్ టు ద ఇయర్స్ ఆఫ్ ట్రంప్ అని. ట్రంప్ చెవులకు ఏది సంగీతంలాగా వినిపిస్తుందో గౌతమ్ అదానికి బాగా తెలుసు. అందుకే ఇన్వెస్ట్మెంట్, జాబ్స్ అంటూ మంత్రం ఎత్తుకున్నాడు. సో అందువల్ల ట్రంప్ వైఖరి అమెరికాలో పెట్టుబడి పెట్టి అమెరికన్లకు ఉద్యోగాలు ఇస్తానంటున్న బిజినెస్ మ్యాన్ మనం ఎందుకు కాదనాలి అని ట్రంప్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటాడా అనేది అనుమానం. అయితే సమస్యల్లా గౌతమ్ అదానికి నిద్రపట్టకుండా చేస్తున్న అంశం ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నిన్నేమంటాడో, ఇవాళ ఏమంటాడో, రేపేమంటాడో తెలియదు. ఇప్పుడు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ వ్యతిరేకించాడు. ఇప్పుడు మరి ప్రెసిడెంట్ అయ్యాక ఏం చేస్తాడు? నోబడి నోస్. సో అందువల్ల వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. విల్ ట్రంప్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ గౌతమ్ అదాని? గౌతమ్ అదానిని ట్రంప్ కాపాడుతాడా అంటే దానికి ఆన్సర్ అవుననటానికి బలమైన కారణాలు అయితే ఉన్నాయి. కాపాడుతాడా లేదో మనకు తెలియదు, కానీ కాపాడటానికి అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి.